హలో పీపుల్, వెల్కమ్ టు దివ్య కిరణ్ డైరీస్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మనము స్వీట్ కార్న్ గారెలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ రెసిపీ చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడైతే దీని తయారీ విధానం చూసేద్దాము. నేనైతే 2 మొక్కజొన్నలు తీసుకున్నాను. అదే స్వీట్ కార్న్ అండి, వీటిని తీపి మొక్కజొన్నలు అని కూడా అంటారు. ఈ మొక్కజొన్న గారెలు అయితే అప్పటికప్పుడు ఇన్స్టంట్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, పప్పు నానబెట్టే పని లేదు. ఈ విధంగా మొక్కజొన్న గింజలన్నీ మనం తీసేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. ఈ గింజలన్నీ తీసేసుకునేలోపు ఒక 5 to 6 minutes పడుతుంది. ఇవన్నీ ఇలా హోల్ చేసి గిన్నెలోకి వేసుకున్న తర్వాత నాకైతే చాలా గింజలే వచ్చాయి. ఇదిగోండి, ఇన్ని గింజలు వచ్చాయి నాకైతే. ఈ బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడైతే మొక్కజొన్న గారెలకు కావాల్సిన పదార్థాలన్నీ చూసేద్దాం ఒకసారి. ఈ స్వీట్ కార్న్ గింజలు, మరి కొత్తిమీర, పచ్చి కరివేపాకు, 1 కప్పు శనగపిండి కూడా తీసుకున్నాను, ఒక 5-6 పచ్చిమిర్చి, అల్లము వెల్లుల్లి కూడా తీసుకున్నాను, ఎందుకంటే అవి కూడా వేస్తే చాలా టేస్టీగా వస్తాయి గారెలు అనేది. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ అయితే మొక్కజొన్న గింజలు వేసేసాను. అన్నీ ఒకేసారి వేసుకుంటాము పిండి రుబ్బుకోవడానికి మిక్సీలో. అయితే మొక్కజొన్న గింజలతో పాటు మనమైతే పచ్చిమిర్చి, తర్వాత అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకున్నాము. అల్లం వెల్లుల్లి, పచ్చి కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకొని టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అయితే చూసి వేసుకోండి, నేనైతే 1 స్పూన్ వేసాను, మరి కావాలంటే చూసుకొని వేసుకోవచ్చు. ఇలా మిక్సీ జార్లోకి అన్నీ వేసేసిన తర్వాత మిక్సీ తిప్పుకోవాలి. ఇప్పుడైతే మనకు మొక్కజొన్న గారెలు చేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది పిండి. అయితే మొక్కజొన్నలో కూడా కాస్త వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం పలుచగానే వచ్చింది పిండి. అందుకోసమే మనం 1 కప్పు శనగపిండి కూడా వేసుకుంటున్నాము. శనగపిండి వేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ గారెలకి. అలాగే పక్కన పెట్టుకున్న కొన్ని మొక్కజొన్న గింజలు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కూడా వేసేసి గారెల పిండిని బాగా కలుపుకోవాలి స్పూన్తో ఇలాగా. ఇప్పుడైతే స్టవ్ పైన కడాయి పెట్టి, కడాయిలో ఆయిల్ పెట్టి బాగా కొద్దిగా మరగనివ్వాలి. ఆయిల్ అయితే కొద్దిగా హీట్ అయ్యాక నేనైతే తమలపాకులో గారెల పిండిని ఈ విధంగా షేప్లో ఒత్తుకున్నాను. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యాక గారెలు వేయాలి. నేనైతే ఫస్ట్ ఒకటి వేసి చూసాను ఎలా వస్తుందా అని. ఇప్పుడైతే మిగిలిన పిండితో కూడా గారెలు వేసేసుకోవాలి. ఈ విధంగా బాగా వేగనివ్వాలి ఆయిల్లో. గారెలు అయితే చాలా టేస్టీగా క్రిస్పీగా వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి గారెల్ని. నాకైతే చాలా బాగా వచ్చాయి, టేస్టీగా వచ్చాయి ఈ కొలతలతో చేయడం వల్ల. చూడండి గారెలు ఎంత క్రిస్పీగా, కలర్ఫుల్గా, టేస్టీగా వచ్చాయో. నేనైతే తిని చూసాక చెప్తున్నాను, ఎక్సలెంట్గా ఉన్నాయి గారెలు అయితే. మీరు కూడా వీలైతే ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే పప్పు నానబెట్టి రుబ్బి చేసుకునే గారెల కంటే ఈ స్వీట్ కార్న్ గారెలు చాలా బాగా నచ్చాయండి, చాలా టేస్టీగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ పీపుల్.